జీవితంలో ఏదో అవ్వలేదని ఆగిపోకుండా హలో వెల్కమ్ టు అవర్ డైలీ లైఫ్ సిరీస్. ఇవాళ డే 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 అయ్యో డే మర్చిపోయా. ఇంక ఈరోజు మార్నింగే జిమ్కి వెళ్ళిండే. జిమ్లో ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్ ట్రైన్ చేశా. ఆఫ్టర్ జిమ్ సైట్కి వెళ్ళిండే. సైట్కి వెళ్ళే దారిలో కొన్ని థాట్స్ అనమాట. నేను 6 years సివిల్ ఇంజనీర్ చేశాను. పాలిటెక్నిక్ ప్లస్ బీటెక్ 6 years. 6 years తర్వాత ఏదో కోర్స్ నేర్చుకొని ఏరే కెరియర్లోకి వెళ్ళిపోదాంలే, ఏరే సెక్టార్కి అని థాట్స్ ఉండే. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మేబీ గాడ్ ప్లాన్. అనుకోకుండా ఇంటీరియర్లోకి వచ్చేసా. మేలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆగస్ట్ కల్లా నా చేతిలో ఇంటీరియర్ డిజైన్ అండ్ డెవలపర్గా ఆఫర్ లెటర్ ఉంది. ఇక హైదరాబాద్కి వచ్చి జాయిన్ అయిపోయా. ఇనిషియల్ డేస్లో చాలా కష్టం అనిపిస్తుండే. పే చాలా తక్కువ ఉండే. ఏరే సెక్టర్ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఈ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుండే. అసలు ఇంటీరియర్లో కెరీర్ ఉంటుందా లేదా అని ఎన్నో థాట్స్ ఉంటుండే. కానీ ఆ రోజు ఆగిపోకుండా జాయిన్ అయిపోయా. ఈ రోజుకి 1.5 years అయిపోయింది నేను జాయిన్ అయిపోయి. ఈ రోజుకి నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. చాలా నా లైఫ్లో నేను అప్గ్రేడ్ అయ్యాను. స్క్రాచ్ నుంచి మొదలుపెట్టా. ఈరోజు సంథింగ్ ఐ హ్యావ్ అంటే నేను ఆ రోజు ఆగిపోకుండా స్టార్ట్ చేశాను కాబట్టి. ఆ రోజు కానీ ఆగిపోయి ఉంటే ఈ రోజుకి నేను ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాబ్ సర్చింగ్స్ అండ్ జాబ్ లేకుండా ఉండిపోయి ఉండేవాడిని. జీవితంలో ఏదో అవ్వలేదు కదా అని ఆగిపోకుండా స్టార్ట్ చేస్తే లైఫే చూపిస్తుంది. దాని నుంచి మనం నేర్చుకుంటాము. ఆ నేర్చుకున్నదే మనకి లైఫ్ అయిపోతుంది.